అందరికీ మరణాత. పిల్లరా, యోనా ప్రవక్త ఎలాగున దేవుని సన్నిధి నుండి దూరముగా వెడలిపోవుటను బట్టి మొప్పతిప్పలు పడి నానా అవస్థలు పడి తన అవస్థలలో అపాయములలో దేవుని తలంచుకొని దేవుని సన్నిధిని తలంచుకొని దేవుని ఆలయమును తాను ధ్యానము చేసుకుని యెరూషలేము తట్టు తన దృష్టి నిలిపి దేవుని సన్నిధిని ఎడబాసితే, దేవుని సన్నిధికి ఎడమగా ఉంటే కలిగే దుస్థితి ఎంత ఘోరమైనదో, ఎంత వేదనకరమైనదో చవి చూచిన యోనా 2వ అధ్యాయం యోనా గ్రంథములో దేవుని తట్టు తిరుగుతూ ఉన్నాడు. దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని మనవి చేసుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధికి తిరిగి వచ్చుటకు ఆరాటపడుతూ ఎంతగానో అపేక్షిస్తున్నాడు అన్నమాట అండి యోనా. కాబట్టి యోనా భక్తుడు తన స్వీయ ప్రార్థన ఈ గ్రంథములో రాసి, అంత బాధలో ఎలాగూ గట్టెక్కావు యోనా అంటే, బహుశా యోనా ప్రవక్త అంటాడు, ఇదిగోండి ఈ ప్రార్థన చేసుకున్నా, అపాయములో ఈ ప్రార్థన నేను చేసుకున్నట్టును బట్టి దేవుడు నన్ను ఉపాయంగా అపాయం నుండి తప్పించి ప్రాణముతో నన్ను గట్టెక్కిచ్చాడు అని యోనా అంటాడండి. యోనా, ఏం ప్రార్థన చేసుకున్నావయ్యా? నీ ప్రార్థనలో ఏ అంశాలు ఉన్నాయ్యా అంటే, ఇదిగోండి నేను చేసిన ప్రార్థన ఇది, ఈ ప్రార్థన చేసుకున్నాను అని యోనా గారు తన ప్రార్థన 2వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితములలో అపాయములలో పడినప్పుడు, గుంటలలో పడినప్పుడు, దిక్కుతోచన గమ్య గోచర పరిస్థితులలో ఉన్నప్పుడు, ప్రార్థనే రానప్పుడు, ప్రార్థన చేసుకోవాలని అనిపించినప్పుడు, దేవుడు నాకేం చేశాడు, నేను ప్రార్థన చేసుకోవాలి అని దేవుని సన్నిధిని మనం వెరచినప్పుడు, ఈ యోనా గారి ప్రార్థన మనకు ఒక మాదిరి అయి ఉంటున్నదన్నమాట అండి. కాబట్టి బాధలలో అనేకులు కడకు బోధకులు కూడా కఠినులైపోయి దేవుని అపార్థం చేసుకునుట, దేవుని దూషించుట, దేవుని నిందించుట, దేవునిపై అపార్థ భావం కలిగి దేవుని అనేక రకరకాల అనకూడని మాటలనుట ప్రతి వారి జీవితంలో పరిపాటి. అందుకే ఇట్టి వారి కొరకే దైవజనులు ప్రత్యేక పాట రాశాడు, అపార్థము చేసుకోవద్దు, దేవుని అపార్థము చేసుకున్నట హాని. యోనా దేవుని అపార్థం చేసుకొని హాయిగా ఉందాం అనుకున్నాడు, కానీ అపార్థం చేసుకున్న యోనాకి ఏం తప్పలేదు, హాని తప్పలేదు. దేవుని దూరం అయిపోతా, నా శత్రువుల నాశనం నా కనులారా చూస్తా, నా శత్రువుల నాశనం బట్టి నేను ఆనందించాలి, నా మనస్సు నిమ్మలించాలి, నినివే వాడి నాశనమే నా గురి అని అనుకున్నాడు. కానీ కృపగల దేవుడు నినివే వాడి పట్ల కరుణ కనుబరుస్తున్న దేవుడు, ఆ కరుణ వాత్సల్య వర్తమానికునిగా నేను వెళ్ళి వారి మారు మనస్సును బట్టి, వారి పశ్చాత్తాపం బట్టి నేను దేవుని పరిచారకునిగా దేవుని యొక్క మెప్పు పొందుతానని యోనా అనుకొనక తొట్టిల్లుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి కొంతసేపు అయిన తర్వాత మీరు జ్ఞాపకం చేస్తే యోనా ప్రార్థనలన్నీ కూడా బైబిల్లో ఉన్న ప్రార్థనలే. యోనా భక్తుడు
కీర్తనల గ్రంథము బాగుగా ఎరిగినవాడు. అందుకే కీర్తనల గ్రంథములలో ఉన్న చరణాలెత్తి, వచనాలెత్తి, భక్తుల యొక్క ప్రార్థనలో ఉన్న అంశాలెత్తి తను ప్రార్థన చేస్తాడు. మరి యోనా ప్రార్థన, కీర్తన గ్రంథములో భక్తుల కీర్తనకారుల ప్రార్థన, ఇవి రెండు సమన్వయం చేసుకుందాం కొద్ది సమయం తర్వాత. అందుచేత దేవుని వద్దకు మనం వచ్చి దేవుని కృపను మనము కోరాలే కానీ దేవుని న్యాయమును మనం ఏమాత్రము కూడా ఆశింపకూడదు. కాబట్టి ఆయన మన దోషములను బట్టి మన ప్రతిఫలం ఇయ్యలేదు, మన అతిక్రమములను బట్టి మనకు శిక్ష విధించలేదు. కాబట్టి దేవుని వద్దకు వచ్చి దేవా నువ్వేం న్యాయం చేసావు అని అనకూడదు. దేవుడే కనుక నీకు న్యాయం చేయమంటావా అంటే మనం ఏమైపోతాము? మరి ఏం చెయ్యాలి? దేవుని యొక్క న్యాయమును మనం ఆశింపక దేవుని వాత్సల్యమును మనం కోరుకోవలసి ఉన్నాం. దేవుని కరుణను మనం కోరుకోవలసి ఉన్నాం. దేవుని కృపను మనం గోజాడి వేడుకోవలసి ఉంటూ ఉన్నాం. ఇది మీకు అర్థమవుటకు ఒక సంఘటన. నెపోలియన్ చక్రవర్తి ఒక దోషము చేసిన యవనస్తుని మరణశిక్షకు అప్పగించాడంటండి. ఈ మరణశిక్ష ముందు యవనస్తుడు అన్నాడు తాను చేసిన స్వయంకృత అపరాధం బట్టి. ఈలోగా తల్లి వచ్చి తన కుమారుని క్షమించి మరణశిక్ష విధింపక విడుదల చేయమని నెపోలియన్ చక్రవర్తిని బ్రతిమాలుతుంది, అడుగుతుందంటండి. ఓ నెపోలియన్ చక్రవర్తి, నా కొడుకు చావటానికి వీలు లేదు, నా కొడుకు చావకూడదు. నెపోలియన్ అంటున్నాడంట, నీ కొడుకు చేసిన అపరాధమునకు నీ కొడుకు తప్పక చావాలి, నీ కొడుకుకి మరణ శిక్ష విధించాలి అన్నప్పుడు తల్లి అంటుందంట, నా కొడుకు అంత మంచోడయ్యా, ఎంత మంచోడయ్యా, ఈ ఉపకారం చేశాడయ్యా, ఆ ఉపకారం చేశాడయ్యా అని అన్నప్పుడు అదేమి కాదు, నీ కొడుకు చావవలసిందే అంటూ ఉన్నప్పుడు మరి దేశద్రోహ శిక్ష తనకు పడవలసి ఉన్నది, ఆ శిక్ష భరాయించవలసి ఉన్నది, ఆ శిక్ష మోపవలసి ఉన్నది అన్నప్పుడు మరి ఆ తల్లి ఆ నెపోలియన్ చక్రవర్తిని అడుగుతుందంటండి, అయ్యా నీవు న్యాయము చేయమని అడగట్లేదు, నీవు శిక్ష విధించుటకు నీకు హక్కు ఉంది. నా కొడుకు తప్పు చేశాడు, అందులో ఏమాత్రము కూడా భేదం లేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ నేను నీ కరుణను కోరుతూ ఉన్నాను, నీ జాలిని కోరుతూ ఉన్నాను, నీ వాత్సల్యము కోరుతూ ఉన్నాను. కాబట్టి నేను నా కొడుకుని కరుణించమని అడుగుతున్నానే తప్ప నా కొడుకుకి న్యాయం చేయమని అడగట్లేదు అని వేడుకుందంటండి ఆ తల్లి. అలాగే దేవుని యొక్క విషయంలో కూడా మనం, దేవా నేను ప్రార్థన చేసే భక్తుడిని, నేను కానుకలు ఇచ్చే భక్తుడిని, నీ మందిరాన్ని సదా ప్రేమించి నీ మందిరాన్ని అనుదినం అనునిత్యం సందర్శించే భక్తుడిని, నాకేం న్యాయం చేసావు అని దేవుని న్యాయ విషయంలో మనం విమర్శ చేయకూడదు, న్యాయ విషయంలో మనం కోరకూడదు. కానీ దేవుని కృపావాత్సల్యం అనుదినం మన పట్ల నూతనముగా కలుగుచున్నది కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేసినా ఏం కోరుకోవాలండి? దేవుని కరుణను, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును మనం కోరుకోవాల్సి ఉన్నాం. అలాగున యోనా భక్తుడు కూడా దేవుని కరుణను, దేవుని వాత్సల్యాన్ని, దేవుని కృపను అడుగుతూ ఉన్నాడు. దేవా నీ సన్నిధి దూరమైతే నా గతి ఏమో అని ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది.
నీ సన్నిధి విడిచి నేను దూరం అయిపోతే నాకు పట్టిన గత్యంతరం బట్టి ఇప్పుడు నాకు బుద్ధి తెచ్చుకున్నాను. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయన. నీవు కనికరము గల తండ్రివని, జాలి గల తండ్రివని నాకు జ్ఞప్తి వచ్చును నాయన. ఈ కొడుకే న్యాయం అడిగాడు. నాకు న్యాయంగా ఏమి ఇవ్వాలి ఇవ్వు, నాకు న్యాయంగా ఏం చెందాలో నాకు చెందేలాగా చెయ్యి అన్నాడు. తండ్రి న్యాయం చేశాడు. తండ్రి న్యాయం బట్టి కొడుకు ఏమైపోయాడు? న్యాయంగా తనకు సంప్రాప్తించిన ఆస్తిని అన్యాయంగా వ్యర్థం చేసుకున్నాడు. కడకి పందులో పొట్టు తినే గతి ప్రాప్తించినప్పుడు తండ్రి సమక్షములో, తండ్రి సన్నిధిలో ఉన్న ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, ఆహారం ఇవన్నీ తను జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి సన్నిధికి నేను దూరం అయిపోయి పందులతో ఒకడినయ్యాను. పందులో పొట్టు తినే యూదుల న్యాయ ప్రకారం, యూదుల ధర్మం ప్రకారం పందులు మేపుట, పందులతో ఉండుట మానవుని హీనమైన జీవితానికి ఒక ప్రతీక అన్నమాట అండి. ఇంకా అంతకంటే హీనత ఏం ఉండదు యోధుల శాస్త్రంలో, యోధుల యొక్క సాంప్రదాయంలో. అది దయనీయమైన, అతి ఘోరమైన, అతి హీనమైన వృత్తి అన్నమాట అండి. అంత ఘనుడైన కుమారుడు న్యాయము కోరి అన్యాయంగా తన ఆస్తిని వ్యర్థము చేసి వ్యర్థపరిచిన కుమారుడు, తప్పైన కుమారుడు కాదు. ప్రాడిగల్ అంటే వ్యర్థపరిచిన వాడు. కాబట్టి మనం కూడా మన సమయాన్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని వ్యర్థపరచువారమైతే వానితో సమానం. కాబట్టి దేవుళ్ళు ఎక్కడ అడుగుతారు? నీ శక్తి, నీ సామర్థ్యం, నీ సమయం ఏం చేసావు లెక్క చెప్పు అని అడిగినప్పుడు మంచి లెక్క చెప్పగలిగితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవా నీవు నాకు ఇచ్చిన సమయాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని వ్యర్థం చేసావు, వ్యర్థం చేసుకున్నా, అనవసరంగా గడుపుకున్నా, ఎవరికి ప్రయోజనం లేకుండా, నీకు ప్రయోజనం లేకుండా నేను గడిపా అన్నప్పుడు వ్యర్థుడా దూరంగా వెళ్ళిపో అంటారేమో. కాబట్టి దినములు, క్షణములు వినుతిన్ దేవా నీకు మహిమకరంగా, నీకు ఇష్టముగా ప్రవహింప చెయ్యుమో అని దేవుడు రాస్తారు. తనువు నాది ఇదిగో గైకొనుమి. కాబట్టి యోనా న్యాయం ఆడటానికి వీలు లేదు. తనకు అర్థమైంది, నేను దేవుని మాట వినకపోవటను బట్టి, దేవుడు వెళ్ళకూడని లేక దేవుడు వెళ్ళమనని ప్రాంతాన్ని నేను బయలుదేరాను కాబట్టి ఇది నాకు న్యాయమే. ఇక నేను దేవుని అంత న్యాయం అడగకూడదు, కానీ ఇప్పుడు దేవుని ఏం ప్రాధాయపడాలా? ఆయన కృప కొరకు నేను ప్రాధాయపడాలా. 2వ అధ్యాయం 1వ వచనములో వెనుక తిరిగిన తొట్టిల్లిన యోనా పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. అంటే దేవుని తట్టు తిరుగుతూ ఉన్నాడు. దేవుని తట్టు వీపు తిప్పిన యోనా ఇప్పుడు మరలా దేవుని తట్టు మళ్ళీ దేవుని ముఖము తట్టు తన ముఖము నిలుపుకొని మనవి చేస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని పాదాలు బట్టి గోజాడుచూ ఉన్నాడు. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థన చేసెను అని అంటూ నేను నా అంటే తన స్వీయ ప్రార్థన అంతా కూడా ఈ 2వ అధ్యాయములో తెలియచేస్తారన్నమాట అండి. యోనా ఎక్కడి నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు? విచిత్రమైన ప్రదేశం. ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రార్థించని ప్రదేశములో నుండి యోనా వినూత్నంగా, విచిత్రంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి అంటే చేప కడుపులో నుండి. కాబట్టి చేప కడుపులో నుండి బహుశా ప్రార్థించిన వారు అసలు చరిత్రలోనే, భూమి చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే యోనా తప్ప మరెవరూ కనపడరు. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే
చేప కడుపులో కూడా దేవుని సన్నిధి ఉన్నది. చేప కడుపులో కూడా ఎవరున్నారని అర్థమైంది, దేవుడు ఉన్నాడని. అందుచేత మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం కదా 2 నెలలుగా, దేవుడు లేని చోటు లేదు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల సర్వవ్యాపి, ఆయన అన్ని చోట్ల ఒకే రీతిగా ఉండు దేవుడు. కానీ కొన్ని చోట్ల విశేషముగా విశిష్టంగా నివసించుట మనం గ్రహింపగలుగుతూ ఉంటున్నాం. అయ్యలారా అమ్మలారా, యోనా భక్తునికి మారు మనసు కలగాలని, పశ్చాత్తాపం కలగాలని, యోనా ప్రాణాన్ని నాశన కూపములో విడిచిపెట్టకూడదని దేవుడు కృప కలిగి, కరుణ కలిగి, వాత్సల్యము కలిగి 4 W'లను సిద్ధపరిచాడండి. 4 W'లు. ఒకటి వేల్, తిమింగలం ని యోనా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. రెండవది వీడ్, అనగా ఒక తీగ, ఒక చెట్టు, ఒక పొద, అది పాదు, దోసపాదు దేవుడు సిద్ధం చేశాడు. తరువాత దేవుడు సిద్ధం చేసింది ఓం, అనగా ఒక కీటకం, ఒక క్రిమి, ఒక కీటకం. ఎందుకంటే ఆ పాదుని తినివేయటానికి, ఆ పాదు తినివేసి యోనాకి బుద్ధి కలిగేలాగా చేయటానికి దేవుడు ఓం అంటే ఒక కీటకమును, ఒక పురుగును దేవుడు సిద్ధం చేశాడు. యోనాకి బుద్ధి చెప్పటానికి ఒక పురుగు అవసరమైంది అనమాట అండి దేవుడికి. 4వది విండ్, అనగా తూర్పు గాలి. కాబట్టి యోనాని భద్రంగా దాచటానికి తిమింగలం, యోనాకి నీడవటానికి తీగ, పాదు. అలాగే దేవుని ప్రేమ నినివే పట్ల ఎంత పారముగా ఉన్నది బుద్ధి చెప్పటానికి తనకు నీడగా వేయబడిన ఆ పాదుని తినివేయటానికి ఒక కీటకం. 4వది విండ్, అనగా పవనం. తిమింగలం, తీగ, కీటకం, పవనం అంటే గాలి. ఆ గాలి యోనాకి వేడి పుట్టించుట. మనం బయట ఉంటే వేడి కలుగుద్ది, ఆ వేడికి దేవా అంట, ఏండయ్యా ఈ ఎండ అంట. ఒకవేళ ఇప్పుడు ఏసీ ఫ్యాన్లు ఆపామనుకోండి, ఉస్ దేవా ఉస్ అమ్మాయి ఏసీ అంట. చల్లగా ప్రశాంతంగా ఉంది కాబట్టి దేవుడు గుర్తురాడు. ఎండలు ఈపు సిటపట్లాడుతూ ఉంటే వాళ్ళంతా కూడా ఇబ్బందిగా ఉంటే ఏందో ఎండలు ఏంటో దేవా. చల్లగా ఉన్నంతకాలం దేవుడు గుర్తురాలే, బా ఎంత హాయిగా ఉంది. ఎప్పుడైతే మళ్ళీ ఎండ కాస్తుందో దేవా ఏంది మళ్ళీ ఈ ఎండలు, ఒళ్ళంతా శీతల పడుతుంది. అలాగే సమ్మగా ఉన్న యోనా ఒళ్ళు తిప్పలు పట్టుటకు దేవుడు తూర్పు గాలికి సెలవిచ్చుట మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, సిద్ధపరిచిన నీకవి ఎన్నో సినిమాగా చూపిస్తా. గమనించండి, ఒక తండ్రి తన కుమారుని కొరకు, తన కుమార్తె కొరకు ముందుగానే సమస్తమును సిద్ధపరిచిన వాటిని సమయం బట్టి అందిస్తాడు. పొత్తి బట్టలు మొదలుకొని, పాఠశాల మొదలుకొని, పెళ్ళి మొదలుకొని అన్నీ కూడా తండ్రి ఏం చేస్తాడు, ముందు సిద్ధపరుస్తాడు. అలాగే తల్లి, వినండి, ఈవేళ ఆదివారం ప్రతివాడు ఏదో తీరుబడిగా ఇంట్లో ఒక ముద్ద తిందామని వంటకం చేసుకుంటాడు. వంటకం చేసుకున్నాక వంట వండిన ఇంటి ఇల్లాలనండి, బిడ్డలు అయితే తల్లిననండి, అలాగే ఇంటి యజమాని అయితే భార్యననండి. ఏమంటాడు, అమ్మా రెడీ అయిందా, ఏం రెడీ చేసావు అని అడుగుతాడు. అడుగుతామాడు. చూడండి, ఈవేళ మీ కొరకు ఇవన్నీ రెడీ చేయబడ్డాయి.
నిన్న నేల శుభ్రం చేశాడు, ఏసీలు పనిచేస్తున్న లేదో చూశాడు, మైకులు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకున్నాడు. అన్నీ మీ కొరకు సిద్ధమైనవి. కాబట్టి ముందు సిద్ధం అయితే ఏ కార్యానికైనా సిద్ధి అంటే ఏ కార్యానికైనా నెరవేర్పు కలుగుతుంది. ఏ కార్యానికైనా సిద్ధపాటు లేకపోతే ఆ కార్యానికి ఏముండదు, సిద్ధి ఉండదు. సిద్ధి కలగాలంటే ఏముండాలా, సిద్ధపాటు ఉండాలి. అలాగూ యోనా ద్వారా నినివే వారి పశ్చాత్తాపం, నినివే వారి మనస్సు సిద్ధి అవ్వాలంటే, నెరవేరాలి అంటే దేవుడు ఏం చేయాలా, యోనాను సిద్ధపరచాలా. ఈ అవిదేవుడైన యోనాకి కూడా దేవుడు ఏం సిద్ధపరచాలా? ఎందుకంటే దేవుడికి ఇన్ని పాటలు, ఏం పని పాట లేదండి దేవుడు. అందుకే కాదు అంటారు, ఎట్టి వారినైనా ఏ స్థలం అందైనా పట్టి రక్షించటకి ఇక్కడ నినివే వారిని, నినివేలో ఉన్న వారిని పట్టి రక్షించుటకు దేవుడు ప్రవర్తన ఏర్పాటు చేశాడు, తిమింగలం ఏర్పాటు చేశారు, పురుగు ఏర్పాటు చేశాడు, తీగ ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఏర్పాటు చేశారు అన్నమాట అండి. అలాగన మన మారు మనసు కొరకు, మన భక్తి విశ్వాస అభివృద్ధి కొరకు 49వ సంవత్సరంలో దైవజనుని ద్వారా ఈ తోట సిద్ధపరిచాడు, ఈ శాల సిద్ధపరిచాడు, ఈ శాలలోన మందిరాలు సిద్ధపరిచాడు, భక్తులను సిద్ధపరిచాడు, తోటి విశ్వాసం సిద్ధపరిచాడు, మనల్ని సిద్ధపరిచాడు. అందుచేత మనం ఏం చేస్తున్నాం, వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో చక్కగా, అద్భుతంగా, విశేషంగా వాక్యం రాయబడుతున్నమాట అండి. పాత నిబంధనలో ఉన్న ప్రవచనం యొక్క నెరవేర్పు చదవండి అన్నప్పుడు చదవండి. పాత నిబంధన ప్రవచనం నెరవేర్పు పత్రికల్లో పౌలు గారు రుజువు చేస్తూ మనకు సెలవిస్తున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం, గ్రహించవలసిన వాక్యం, మనసులో పదిలపరచుకోవాల్సిన వాక్యం 1 కొరింథీ 2:9 చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు. కంటికి ముందు కనపడలా. తిమింగలం కంటికి కనబడలా, కీటకం కంటికి కనబడలా, తూర్పు గాలి కంటికి కనబడలా, చెవికి వినబడలా. యోనాకే తెలియదు, నేను పడిపోతా, చచ్చిపోతా, అయిపోతాను అనుకున్నాడు తప్ప దేవుడు తిమింగలం సిద్ధపరిచాడని, తిమింగలం కక్కే ప్రదేశం సిద్ధపరిచారని, తిమింగలంలో తాను ఉండవలసిన సమయం సిద్ధపరిచారని, తిమింగలంలో తాను మెంగబడకుండా తాను బ్రతికి జీవించట కొరకు తిమింగలానికి ముందే సెలవిచ్చారని ఎవరికి తెలియదు, యోనాకే తెలియదు. నన్ను ఎత్తిపడేయండి, నేను చచ్చిపోతా అనుకున్నాడు అంతే. దేవునికి దూరం అయిపోయిన నేను కలకాలం దేవునికి దూరుడుగానే జీవిస్తాను అనుకున్నాడే తప్ప ఇవన్నీ సిద్ధపరిచిన సంగతి యోనా కనులకు కనపడలా, చెవులకి వినపడలా, హృదయానికి ఆశలు అంతమేం పట్ల. చదవండి. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, అసలు అర్థమే కాదు అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, ఈవేళ మన బాధ్యత, మన పూచి ఏంటి? దేవుణ్ణి అడుగుతున్నామా, దేవా నాకు ఏమి, ఎప్పుడు, ఎక్కడ సిద్ధపరిచావు అడిగామా ఎప్పుడైనా? వాక్యంలో దేవా నువ్వు రాశావు, నాకు అన్ని సిద్ధపరిచావని. ఏమి సిద్ధపరిచావు, ఎక్కడ సిద్ధపరిచావు, ఎందుకు సిద్ధపరిచావు, ఎప్పుడు ఇస్తావు? అందుకే గారు మనతో అన్నారు, సినిమాగా చూపిస్తాను, నేను సిద్ధపరిచినవి వద్దనక వందిస్తావు, అప్పుడు నేను కూడా నిన్ను వందిస్తా. యోనా చచ్చిపోవటంటే దేవునికి దూరం కాకుండా సిద్ధపరిచిన తిమింగలం బట్టి యోనా తిమింగలం కడుపులో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని వందిస్తూ ఉన్నాడు.
అలాగున దేవుని బిడ్డలు, దేవా నేను నిన్ను ప్రేమించువాడను, నేను నిన్ను ప్రేమించుదానను, నువ్వు ఏం సిద్ధపరిచావు? పెళ్లి కాని కన్యకులు, దేవా నా కొరకు ఎక్కడ యజమానుని సిద్ధపరిచావు? పెళ్లి కాని అబ్బాయి నా కొరకు ఎక్కడ వధువుని సిద్ధపరిచావు? నా కొరకు ఎక్కడ కళాశాల సిద్ధపరిచావు? నా కొరకు ఎక్కడ ఉద్యోగం సిద్ధపరిచావు? నా కొరకు ఎక్కడ ధనము సిద్ధపరిచావు? నా ఆరోగ్యం కొరకు ఎక్కడ ఆసుపత్రి సిద్ధపరిచావు? కాబట్టి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ముందే అన్నీ ఏం చేస్తారంటండి, సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన వాటిని అందుకే మన పెద్దలు అంటాడు, అన్నిటికి మించి పరలోకములో దేవుడు మనకు ముందుగా వెళ్ళి నేను మీకు స్థలము, పరలోక స్థలం మొదలుకొని భూలోకములో సమస్తమును మనకు దేవుడు ఏం చేయవారై ఉన్నారండి, సిద్ధపరచువాడై ఉన్నారు. సిద్ధపరిచినవి నీకు నేను సినిమాగా చూపిస్తాను, సినిమాగా చూపించినవి నీకు అనుగ్రహిస్తాను. సమయం బట్టి ఆ సినిమాను నీవు అందుకుంటావు. ఉదాహరణకు దేవుని వాక్యములో దేవుడు ఏవి ఎవరి కొరకు ఎందుకు సిద్ధపరిచాడో సూక్ష్మంగా మనం చూసుకొని త్వరగా పాటలు ముందుకు వెళ్ళిపోదామండి. గమనించండి, దేవుడు నోవా కొరకు వాడను సిద్ధపరిచాడు. జలప్రళయములో మునిగి నాశనము కాకుండా మానవ సంతతి యావత్తు లేకుండా తుడిచిపెట్టబడకుండా ఎనమండుగురుని దేవుడు నావలో సిద్ధపరిచాడు. ఆది కాండం 6:13-22, 7:1-24, 1 పేతురు 3:20-21. అలాగే అబ్రహాం అన్యుడై ఉన్నప్పుడు, మెస్పోతోమియాలో ఉన్నప్పుడు దేవుడు కానానులో పునాదులు గల పట్టణమును అబ్రహాము కొరకు సిద్ధపరిచాడు. అబ్రహామా రా, నీకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును అందుకో, స్వాస్థ్యములో నువ్వు పాలు పొందు అని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం విధేయుడై అబ్రహాం తాను దేవుడు సిద్ధపరిచిన వాటిని అందుకొనుటకు మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన చోటకు చెప్పినప్పుడు వెళ్ళక, చెప్పినప్పుడు వెళ్ళకుండా తడవు చేసి తిప్పలు పడ్డాడు. అది వేరే అంశం. అలాగే మోరియా పర్వతంపై ఇస్సాకు మరణము కాకుండా దేవుడు ఇస్సాకుకు ప్రతిగా ముందుగానే పొదలో చిక్కుకొన్న గొర్రెను సిద్ధపరిచాడు. నువ్వు బలి ఇవ్వాలి, నీ కొడుకును కాదు బలి ఇవ్వాల్సింది, గొర్రె పిల్లని. అదిగో పొదలో ఉంది. ఎప్పుడు సిద్ధపరిచాడు, ఎన్ని రోజులైందో పొదలో. అబ్రహాం గారికి తెలియదు, కానీ దేవుడే సిద్ధపరిచాడు. అబ్రహాం కనుళ్ళు కనపడలా గొర్రె, చెవులకు వినపడలా దాని స్వరం, హృదయానికి గోచరం కాల అబ్రహాముకి గొర్రె సిద్ధపరిచాడు. సమయం రాగా ఆగు, తీసుకో ఆ గొర్రెను వధించు, నీ కొడుకును వదిలేయి, గొర్రెను తీసుకో. అలాగే ఇశ్రాయేలు జనులైన వారు 400 సంవత్సరముల అరణ్యం మరి ఐగుప్తులో మగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ముందుగా మోషేను సిద్ధపరిచాడు, పస్కా విందు సిద్ధపరిచాడు, వాగ్దాన దేశం సిద్ధపరిచాడు, మార్గమును సిద్ధపరిచాడు, తన దూతను సిద్ధపరిచాడు, తన సన్నిధిని సిద్ధపరిచాడు. తర్వాత మరి యోసేపు ఐగుప్తులో సిద్ధపరచబడ్డాడు. తన అన్నలు తన నాన్న ఆకలితో అలమటింపకుండా, ఆకలితో సావకుండా దేవుడే తన ప్రణాళికను బట్టి కానానులో ఉన్న యాకోబు కుటుంబాన్ని ఐగుప్తును తీసుకుని వచ్చుటకు, ఐగుప్తులో తన బిడ్డలైన వారు సురక్షితంగా ఉంచి కానానులో విస్తరించిన మోరీలైన వారిని శిక్షించుటకు, బుద్ధి చెప్పుటకు, వారు నాశనం చేయుటకు దేవుడే
తన వారిని అందరినీ బయటికి నడిపించి అమూల్యమైన వారిపై ఉగ్రత కురిపిస్తున్నాడు అనమాట దేవుడు. ఆ ఉగ్రతలు వీరు పాలకుండా, వీరు ఆహుతి కాకుండా దేవుడు ఏం చేశారండి, ఐగుప్తులోనికి భద్రంగా నడిపించాడు. కానానులో దేవుడు తీర్పు తీర్చాడు. వాడు తీర్పు తీర్చిన తర్వాత మరలా కానానులోనికి తన బిడ్డలైన వారిని తోడుకుని వెళ్ళాడు. చూసారా, ఒక తల్లి లేకపోతే ఒక ఇంటి ఇల్లాలు ఒక గది శుభ్రం చేసేటప్పుడు, ఊడ్చేటప్పుడు, తుడిచేటప్పుడు, కడిగేటప్పుడు ఏమండి కొంచెం వెళ్ళండి, శుభ్రం చేస్తాను, శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా ఉందిరండి అంటారు. అలాగే దేవుడు కానానును శుభ్రం చేయటానికి కానాను ఊరిలో ఉన్న యాకోబు సంతతిని ఏం చేశారండి, క్షేమంగా ఐగుప్తు చేర్చాడు. తర్వాత మళ్ళీ ఐగుప్తు నుండి పని అయిపోయిన తర్వాత కానాను తిరిగి రప్పించాడు. శుభ్రం చేసిన దేవుడు మళ్ళా తిరిగి వాగ్దాన దేశం తోడుకుని వెళ్ళాడు. ఈ కార్యానికి యోసేపును సిద్ధపరిచిన సంగతి అన్నలకి తెలియదు, నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు. యోసేపుకు తర్వాత తెలుసు. యోసేపు అంటాడు, దేవుడు ముందుగానే నన్ను సిద్ధపరిచి పంపించాడు. వాక్యములో అనేక సందర్భాలు ఉన్నాయి. దేవుడు సిద్ధపరిచిన వాటిని తన బిడ్డలైన వారికి సమయం బట్టి అందించుట. అలాగే మనకు కూడా సిద్ధపరుస్తారు. అడుగుతూ ఉన్నామా, వీక్షిస్తూ ఉన్నామా, అందుకుంటూ ఉన్నామా, ఆనందిస్తూ ఉన్నామా, అందించిన దేవుని వందిస్తూ ఉన్నామా? కాబట్టి సిద్ధపరిచినవి మనం తప్పకుండా దేవుని అడిగి ఏం చెయ్యాలా చెప్పండి, చూడాలా, ముందు చూడాలా. సిద్ధపరిచి నీకవి ఎన్నో సినిమాగా చూపిస్తాన్, అడగండి. మా పాఠశాల ఎక్కడ అడగండి, మా పెళ్లి కొడుకు ఎవరు అడగండి, పెళ్లి కూతురు ఎవరు అడగండి, కళాశాల ఎక్కడ అడగండి, ఏం కోర్స్ అడగండి. ఎందుకు దేవుడు సిద్ధపరిచినవి కనులకు కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి అర్థం కావు. అవి ఎవరికి మాత్రమే గ్రాహ్యమవుతాయి, దేవుని అడిగిన వాడికి తెలియపరచు వారై ఉంటున్నాడు. అందుచేత ఏ కార్యమైనా ఎంచి చేసిన ఏకరీతిగా జరుగు, చక్కగా జరుగు, వింతగా జరుగు బయలుమిషన్ వాడమై ఉన్న మనం ఏం చేయాలి, అడగాలి. వధువు సిద్ధపరిచాడు దేవుడు ఇస్సాకునకు. ఎప్పుడు ముందుగానే అబ్రహాం విశ్వాసంతో చెప్పాడు, నువ్వు వెళ్ళదు. వినండి, ఎవరైనా ఒక పనివాడు తెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అండి? అబ్రహాం విశ్వాసం అట్లాంటిది. ఆ పనోడితో దేవుడు ఈ కార్యం సఫలం చేసుకొనక మానడు. కాబట్టి అందుకే అయ్యగాడు రాస్తాడు, ఏలియాకు వధువును సిద్ధపరచి చూపించలేదా అంటాడు. చూసారా, దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు వధువుని. సమయం వచ్చినప్పుడు ఏలియాజరు చూపించాడు, ఇస్సాకుకు చూపించాడు, తర్వాత అబ్రహాముకి చూపించిన వాడై ఉంటున్నాడు. తర్వాత ఇశ్రాయేలు వారు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు మన్నాను సిద్ధపరిచారు ముందే. అందుచేత 40 సంవత్సరాలు 20 లక్షల మందికి అవసరమైన మన్నా దేవుడు ఏం చేశారండి, విస్తారంగా రోజు ఉదయం సాయంకాలం, ఉదయం సాయంకాలం. మరి ఇక్కడ మీకు ఓ పూట ఆహారం పెట్టడానికే ఎన్ని రెడీ చేసుకుంటాము, ఎచ్చాలు, పొయ్యిలు, వంటవారు, పొల్లలు ఎంత వేసుకోవాలా చూసారా. 2000 మందికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంట్లో నలుగురికి తబ్బిపోయిపోతాం, ఇల్లు ఉల్టా అయిపోద్ది. సిద్ధపరిచాడు దేవుడు. ఏం సిద్ధపరిచారు? మన్నా. వాళ్ళందరికీ మాంసం మాంసం మాంసం. దేవుడు ఏం సిద్ధపరిచాడు? పూడెళ్ళు. ఆడి కాలు దగ్గర వచ్చి పాడి కాలు కింద ఏరుకోవటం, కడుపు నిండా పేక దాకా తినటం. ఎంత అద్భుతం. అలాగే దేవుడు తన నివాసము కొరకు అరణ్యములో ప్రత్యక్ష గుడారం సిద్ధపరిచాడు. అలాగే
ఇశ్రాయేలీయులైన వారిని ఐక్యపరచుటకు, వారి పక్షంగా పోరాడుటకు, వారిని రాజ్యముగా ఏర్పరచుటకు, వారిని దేవుని మహిమ కొరకు పాలన చేయుటకు దావీదును సిద్ధపరిచాడు. అలాగే దేవుని బిడ్డలారా, మెస్సియా మన రక్షకుడు, మన పాప పరిహారం నిమిత్తం భూలోకానికి రావాల్సిన గొర్రె పిల్లకు ఒక శరీరము దేవుడు సిద్ధపరిచి అమర్చాడు మరియ గర్భములో. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో పౌలు గారు అంటారండి, చదవండి అమ్మా. కాబట్టి ఆయన ఈ లోకమందు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నారు, బలియు అర్పణయు, ఓ దేవా, బలులు అర్పణలు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ప్రభు అంటూ ఉన్నారు, నాకు ఒక శరీరం అమర్చి భూలోకానికి పంపించాం. దేవుడు అమర్చటానికి మరియను సిద్ధపరిచాడు, మరియను శుద్ధిగా సిద్ధపరిచాడు, మరియ గర్భమును సిద్ధపరిచాడు. అలాగే ప్రభు మరణించినప్పుడు ఓంబు, మళ్ళా టూంబ్ అంటే సమాధిని సిద్ధపరచుకున్నాడు. చూసారా, ప్రభు పస్కా విందు ఆరగించుటకు మేడగా సిద్ధపరచుకున్నాడు. యెరూషలేములో ఉత్సాహం తొలుటకు గార్ధవం సిద్ధపరచుకున్నాడు. తన దివ్య సంకల్పం బట్టి 11 మంది శిష్యులను దేవుడు సిద్ధపరచుకున్నాడు. అందులో ద్రోహుడైన యోధాను కూడా దేవుడే సిద్ధపరచుకున్నాడు. గమనించారా దేవుని బిడ్డలారా? అలాగున అన్నిటికి మించి మనకు పరలోకములో రాజ్యం సిద్ధపరిచాడు. ఎఫెసీ 2:10 మన సత్క్రియలు చేయుటకు, సత్క్రియలు యందు ఆసక్తి గల వారినిగా మన ప్రభు సిద్ధపరిచాడు. సత్క్రియలు యందు ఆసక్తి గల ఒక జనాంగముగా ఈ అంధకార లోకములో, భయంకర లోకములో, మోసముతో అక్రమముతో నిండిన లోకములో ఒక విశిష్టమైన ప్రజగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎఫెసీ 2:10 చదవండి. మనం వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. ఏం చేయుటకండి? ఇంకోసారి గట్టిగా చెప్పండి. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఏం చెప్పండి? ఇంకోసారి చెప్పండి. మనం ఎవరి చేతి పని? దేవుని చేతి పని. దేవుని సృష్టి, దేవుని చేతి పని మనం మర్చిపోవద్దు. కాబట్టి మనము దేవుని యొక్క నిర్మాణం. కాబట్టి మనం మేడ్ బై గాడ్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా అంటారు. మనం మేడ్ ఇన్ హెవెన్. దేవుడు మేడ్ బై గాడ్. సరే, ఫోన్ల మీద రాస్తారు మేడ్ బై సామ్సంగ్ ఇన్ కొరియా అని రాస్తారు. అలాగే మనం ఏం చెప్పుకోవాలి? మేడ్ బై గాడ్ ఇన్ హెవెన్. దేవుడు మనల్ని ఎప్పుడు తయారు చేశారంట? ఎప్పుడో తయారు చేశాడు. సమయం వచ్చినప్పుడు ఈ భూలోన కాగానే అట్ట ఆ లిఫ్ట్ మీద దింపినట్టు దింపాడు. ముందుగా సిద్ధపరిచినవి. తర్వాత పరలోకమందు రాజ్యం సిద్ధపరిచాడు. రిఫరెన్స్ రాసేసుకుని 1 పేతురు 1:3-5, 1:4. నీతిమంతుల కొరకు రాజ్యం సిద్ధపరుస్తూ ఉన్నారు. మొత్తం 25:34. అలాగే శోధనలు జయించుటకు దేవుడు మార్గము సిద్ధపరచువారై ఉన్నాడు. 1 కొరింథీ 10:13 శోధనలో తప్పించుకుని మార్గం, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈవేళ ఏ బస్సుకైనా, ఏ విమానానికైనా, ఏ నావకైనా ఏముంటుందండి? ఎగ్జిట్. అలాగున బాధలో దేవుడు ముందుగానే ఏం చేస్తారు? ఎగ్జిట్.
అందరికి కనపడదు. మనం ఏం చేయాలా? దేవుని అడగాల. గమనించండి. అలాగే మన శోధనలో కూడా దేవుడు ఏం చేస్తారు? విడుదల మార్గం ఏర్పాటు చేస్తారు. ఆ మార్గం మనం ఎత్తుక్కొని ఏమవ్వాలా? బయటికి వెళ్ళాలా. లేకపోతే ఏమైపోతాం? అప్పచ్చి ఏమైపోతాం? కీమా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలా? ద్వారం వెతుక్కోవాలా, శోధనలో తప్పించుకోవాలి. ఎన్ని చూడండి. అలాగున నూతన హృదయం, నూతన ఆత్మ. యెహెజ్కేలు 36, 26, 27, యెరెమీయా 31, 33. అన్నిటికీ మించి నీతి కిరీటం. ఏ కిరీటం అంటండి? నీతి కిరీటం. 2 తిమోతి 4:8. కాబట్టి ఇహరాజ్యమందు, పరరాజ్యమందు, పరలోక రాజ్యమందు దేవుడు మనకు అనేకమైన ఈవులను, సంపదలను, భాగ్యములను సిద్ధపరిచిన వారై ఉంటూ ఉన్నారని దీనిని బట్టి మనం గ్రహించాలి. కాబట్టి యోనా యెహోవాకు ఈలాగున ప్రార్థించను. ఎవరికి ప్రార్థించారంటండి? చెప్పండి. ఎవరికి? యెహోవాకు. ఇది నిబంధన నామము. చెప్పండి, ఏ నామం చెప్పండి? నిబంధన నామం. దేవుని నిబంధన ప్రజలు ఎవరో? దేవుని నిబంధన ప్రజలు కాని వారెవరో? ఒక్క మాటలు అర్థమైపోద్ది. ఏంటి ఆ మాట? బాగా చెప్పాడు, మరణాత. అలాగే దేవుని కూడా నిబంధన పేరు ఉంది. ఏంటి ఆ నిబంధన పేరు? యెహోవా. దేవా కాదు, ప్రభువా కాదు. లేకపోతే ఆ కాలములో వాడికి దేవుడు తన జనాంగము కొరకు దేవుడిచ్చిన, దేవుడు బయలుపడిన విశిష్టమైన నామం. ఏ నామం? అందుకే గారు మనకు రాస్తాడు, నామ ప్రార్థన చేయుచుండండి. ఏ నామ ప్రార్థన? యేసునామ ప్రార్థన. మిగతా వారికి ఏ నామాన ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి వారికి కూడా మనం ఏం చేయాలా? నేర్పించాలా, చెప్పించాలా, వారికి అలవరచాలా అని మనం చూస్తూ ఉన్నాం. యోనా మరియు కీర్తన గ్రంథముల మధ్య పోలిక, సమానత్వం మనం గ్రహించుకుందాం. 1 పెట్టండి. యోనా ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. సేమ్ మాటలు కీర్తన 3:4 మనం చూస్తాం. సేమ్ మాటలు. ఇది నేను మీకోసం చదువుతాను. మిగతా 11 ఉన్నాయి, అవి మీరు చదవాలి. కీర్తనలు 3:4. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు తరమించాడు. చూసారా? అంటే యోనా కీర్తన గ్రంథములు గ్రంథస్థం కంటతా పెట్టినవాడు. కీర్తన గ్రంథం కంటతా పెట్టి అందులో ఉన్న చరణాలు ఎత్తి, మనం కూడా బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఎత్తి, అందుకే గారు అన్నారు, మీకు అర్థమవటానికి పాడుకుందాం, తప్పేముంది. వాగ్దానములు చూడుడి. ఎక్కడ? దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. ఎందుకు? వాగ్దానములి జరుగా వలసిన కార్యంబుల్ వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి. రైట్. 2 నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. రైట్. నెక్స్ట్ చదివేసేయండి. పాతాళపు పాశములు నన్ను ఫస్ట్ నుంచి నెక్స్ట్ చివరి దాకా చదివేసేయండి. యోనా 2:2, కీర్తన 18:5. యోనా 2:2. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. కీర్తనలు 18:5-6. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని
నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. యోనా 2:2. కీర్తనలు 33. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నెక్స్ట్. యోనా 2:3. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి. కీర్తనలు 88:6-7. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టియున్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. నెక్స్ట్. కీర్తనలు 42:7. యోనా 2:3. యోనా 2:3. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి. కీర్తనలు 42:7. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడును పిలుచుచున్నవి. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. రైట్. నెక్స్ట్. 5. యోనా 2:4. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. కీర్తనలు 31:22. భీతి చెందిన వాడనై నీకు కనపడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. రైట్. యోనా 2:4. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. కీర్తనలు 5:7. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యోనా 2:5. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనియున్నది. కీర్తన 69:1-2. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి. నన్ను రక్షింపుము. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నెక్స్ట్. యోనా 2:6. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించియున్నావు. కీర్తనలు 103:4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నెక్స్ట్. యోనా 2:7. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. కీర్తనలు 107:5-6. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. నెక్స్ట్. యోనా 2:7లో 2వ భాగం. నీ పరిశుద్ధ కీర్తనలు 142:3. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నెక్స్ట్. 10. యోనా 2:8. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కీర్తనలు 31:6. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. రైట్. 11. యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును. నేను మ్రొక్కులనిన మ్రొక్కు బలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. కీర్తనలు 69:30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. లాస్ట్. అలాగే 11A. కీర్తనలు 107:22. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో
ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. నెక్స్ట్ 12 యోనా 2:9. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును. నేను మ్రొక్కులనిన మ్రొక్కు బల్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెదను. కీర్తనలు 3:8. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. 12a కీర్తనలు 37:39. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. రైట్. ఇలాగున్న యోనా చేసిన ప్రార్థనలన్నీ కీర్తనలు తాను జ్ఞాపకం చేసుకొని కీర్తనలలో గ్రంథస్థం కంఠతస్థం చేసిన ప్రార్థనలే తనకి ప్రార్థనాధారమైనవి. కాబట్టి కీర్తనకారులు జలములలో, అగాధములో, కూపములో అని వారి బాధ వారు వర్ణిస్తూ ఉంటే ఆ వర్ణనంతా నిజమైన గత్యంతరంగా, నిజమైన పరిస్థితిగా యోనా జీవితం పరిణమించిందనమాట. నిజంగా ఆయన అగాధంలో ఉన్నాడు, నిజంగానే కూపంలో, నిజంగానే జలలో ఉన్నాడు, నిజంగానే సముద్రపు కరుళ్ళు అంటే సముద్రపు నాచు, సముద్ర గర్భములో ఉన్న ఆ సెట్లు చిక్కుకున్నామన్నమాట. అందుకే బైబిల్ మిషన్ వారంగా మనం వాగ్దానములు చూడాలి, వాగ్దానములు నమ్మాలి. ఈ రీతిగా దేవుని, అది మన విధి, మన కర్తవ్యం, మన పూచి, మన బాధ్యత అయి ఉంటున్నదన్నమాట అండి. అందుకే మా మామగారు పదే పదే చెప్పేవాడు, మీరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, 3 మాటలు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చునది. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలుగునది. ఏ పరిస్థితి అయినా మార్చగల సామర్థ్యం దీనికుంది. ఇక్కడ అగాధములో ఉన్నాడు, కూపములో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. యోనా పరిస్థితి అంతా మార్చివేసింది ఏం చెప్పండి? ప్రార్థన. ఇందులో యోనా గ్రంథమంతట్లో మూల పాఠం, మూల అంశం, మూల వాక్యం యోనా 2:9. చూద్దాం, చదవండి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బల్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అండర్లైన్ చేసుకోండి, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా థీమ్, యోనా అంశం, యోనా గ్రంథం యొక్క మూల మాట, మూల వాక్యం యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యెహోవా యొద్ద రక్షణ దొరుకును. సంక్షిప్తంగా యెషువా, యేసు. యెహోవా, యెషువా, యెహోవా శివా రక్షిస్తారు. చూసారా? యోనా సారాంశం 2 మాటలు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎలాగూ యెహోవా రక్షణ యోనాకు దయచేశారు, అలాగూ యెహోవా మనకు రక్షణ అనుగ్రహించుటకు యేసు నామధారిగా భూలోకమునకు వచ్చెను. కాబట్టి దేవుని యొక్క విశ్వాస్యత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడు అంటాడండి, హిస్ ప్రేయర్ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ అఫ్లిక్షన్ నాట్ అఫెక్షన్. యోనా ప్రార్థన ఆప్యాయతతో కూడిన ప్రార్థన కాదు. యోనా ప్రార్థన అపాయములో చేసిన ప్రార్థన. గమనించండి, అపాయములో ప్రార్థించుట, అవసరము కొద్దీ ప్రార్థించుట, ఆప్యాయతతో ప్రార్థించుట
దేవుని మీద ప్రేమతో, మక్కువతో, ఆశతో, అపేక్షతో ప్రార్థించుట. మనం ఏ భక్తులం? ఆప్యాయతతో ప్రార్థించే భక్తులమా, అపాయములో ప్రార్థించే భక్తులమా? మనకి మనమే జవాబు చెప్పుకుందాం. సోమవారం వచ్చేవాడు అపాయములో ప్రార్థించుకునేవాడు, ఇబ్బందిలో ప్రార్థించుకునేవాడు, రోగములో ప్రార్థించుకునేవాడు, కష్టములో ప్రార్థించుకునేవాడు. ఆదివారం దేవుని సంఘంగా, దేవుని నామదారులంగా, దేవుని ముద్దు బిడ్డలంగా, దేవుని సంఘములైన కుమారులంగా, కుమార్తెలంగా ఆప్యాయతతో ప్రార్థిస్తున్నామా? దేవుని పట్ల మన ప్రేమ, మన అభిమానం, మన కృతజ్ఞత, మన విశ్వాసం ఉప్పొంగుతూ ఉన్నదా? గుర్తుపెట్టుకుందాం ఈవేళ. అపాయములో అవసరం కొద్దీ ప్రార్థిస్తూ ఉన్నామా, లేక ఆప్యాయతతో ముద్దుగా, ముచ్చటగా దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నామా? కాబట్టి యోనా ఆప్యాయతతో కూడిన ప్రార్థన చేసే పరిస్థితి దాటిపోయిందండి. ఏ ప్రార్థన చేసే పరిస్థితి ఏర్పడిందండి? అపాయములో. ఆప్యాయతతో ప్రార్థన చెయ్యని వేళ దేవుడు తప్పకుండా నీ చేత, నా చేత ఏ ప్రార్థన చేయించుకుంటారు? అపాయం రప్పించి ప్రార్థన చేయించుకుంటారు. అంతవరకు తెప్పించుకుందామా? ఇది మనకు ఒక ప్రశ్న. కాబట్టి అంత సుఖంగా ఉన్నప్పుడు తన మార్గములో వెళ్ళాడు. కష్టం వచ్చినప్పుడు దేవుని మార్గము తట్టు యోనా మొలుతున్నాడు అన్నమాట అండి. కాబట్టి ప్రార్థన చేయుటలో వాట్ ఈజ్ యువర్ మోటివ్? మన ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశం, ఏ భావం, ఏ అవసరం కలిగి మనం ప్రార్థిస్తున్నాం? కాబట్టి అనేక సార్లు మన ఆశలు, మన అపేక్షలు దేవుని ఆశలను, దేవుని అపేక్షలను కలహిస్తూ ఉంటాయి అన్నమాట అండి. నువ్వు ఏది వద్దంటావో దేవుడు అదే కావాలంటాడు, నువ్వేది కావాలంటావో దేవుడు అదే వద్దంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుందాం, మనం కావాల్సింది మనం సాధిస్తామా? దేవుడు కావాల్సింది, దేవునికి కావాల్సింది మనం సాధిస్తామా? అందుకే సమర్పణ ప్రార్థనలో మనం సమర్పణతో ప్రార్థన చేయాలని అయ్యగారు పుస్తకం రాసి సమర్పణ ప్రార్థన. మన సమర్పణ ఉంటుందా? ఏడ ఉంటుంది? బాగా చెప్తుంది. సమర్పణ ఉంటుందా అంటే ఉండదు. దేవుడే మనం సమర్పణ అవ్వాలి తప్ప మనం అస్సలు సమర్పణ కానే కలహిస్తాయి అన్నమాట అండి. ఏంటి దేవుని ఉద్దేశాలు, మన ఉద్దేశాలు. అందుకే ఇక రాస్తారు, నీదు చిత్తమందు నిజ విశ్రాంతి కలుగగా చేదుగా ఉన్నప్పటికీ శ్రేష్టమైనది అదియేగా. గమనించండి, రుచికరమైన పదార్థములు ఏవి ఆరోగ్యకరములు కావు. చాలా మట్టుకు ఆరోగ్యకరమైనవన్నీ నోటికి ఆనో. చూసారా? ఏదైనా ఆరోగ్యకరమైన తినమంటే పిల్లల్ని మంచి ఆహారం తినండి, ఆకుకూరలు, పప్పు దినుసులు తినండి, మంచూరియా, కంచూరియా, పిజ్జా, గిజ్జా, ఉజా అవి తినండి. అవన్నీ కొవ్వు బట్టి ఒంటికి కొవ్వెక్కించి ఆ కొవ్వు వల్ల మెదడుకెక్కి బొర్రలు మొద్దు బారిపోతున్నాయి అన్నమాట. కాబట్టి దేవుని ఉద్దేశాలు, మన ఉద్దేశాలు అనేక సార్లు ఏమవుతూ ఉంటాయండి? కలహిస్తూ ఉంటాయి. కాబట్టి
ఆప్యాయతతో కాక తన అపాయం తప్పించుకున్న నిమిత్తం నిరీక్షణ ఆధారమై ఉన్న దేవునికి తాను ప్రార్థిస్తూ నిరీక్షణ లేని సమయమందు, నిరీక్షణ నిస్సహాయ సమయమందు తాను దేవునికి మనవి చేస్తూ ఉన్నారు. కాబట్టి 2-3 పిల్లలకే మనం నచ్చ చెప్పడానికి తల ప్రాణం తోకొస్తుంది. దేవుడు మరి ఎంతమందికి ప్రార్థన అంగీకరించి సహాయం చేసే దేవుడు. ఒక భక్తుడు విలియం లా ఇలాగ అంటాడంటండి, హీ హూ హ్యాస్ లెర్న్ టు ప్రే, ఎవరైతే ప్రార్థన చేసుకోవడం నేర్చుకున్నాడో, హీ లెర్న్ ద గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ ఏ హోలీ అండ్ ఏ హ్యాపీ లైఫ్. ఉల్లాసకరమైన, ఉత్సాహభరితమైన, పావనత్వముతో, పరిశుద్ధతతో కూడిన, నిర్మలత్వముతో కూడిన, ఉత్సాహముతో కూడిన బ్రతుకు యొక్క రహస్యం దైవ ప్రార్థన. దైవ ప్రార్థన చేయువారికి ఉల్లాసముతో నిర్మలమైన బ్రతుకు జీవించు భాగ్యం దేవుడు ప్రసాదింపచేయువాడై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. 2 నిమిషాలు 2వ అధ్యాయం 2వ వచనం 2 నిమిషాలు ఏమంటున్నాడంటే, దేవా నేను అగాధములోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించిన. పాతాళం దేవునికి దూరముగా ఉన్న స్థలం. పాతాళంలో దేవుడు ఉంటారు, కానీ మనకు దేవుడు దొరకరు. దేవునిని స్మరించని, దేవునిని ప్రార్థించని, దేవునిని ధ్యానించని, దేవుని ముఖము చూడని బ్రతుకే పాతాళ బ్రతుకు. కాబట్టి దేవుడు కనబడని, దేవుని మందిరం కనబడని, దేవుని ప్రార్థన వినబడని, దేవుని పాటలు వినబడని, దేవుని వాక్యం వినబడని అగాధ కూపమే పాతాళం. షియోల్ అంటే మృతులు ఉండే స్థలం, తరచుగా సమాధి అని చెప్పవచ్చు. చేప కడుపు యోనాకి సమాధి వంటిది. చేప కడుపే యోనాకి సమాధి. బైబిల్ లేదు, దేవుడు లేడు, తోటి విశ్వాసులు లేడు, దేవుని మందిరం లేదు, తాను కదిలే పరిస్థితి లేదు, మెదిలే పరిస్థితి లేదు, చప్పిడి లేదు, వినికిడి లేదు, ఏమీ లేదన్నమాట అండి. తన మట్టుకు తాను ఉండిపోయాడు నిర్మానుష్యంగా, అమానుష్యంగా. ఎక్కడా? చేప కడుపులో. అందుకే అంటాడు, దేవుడు నాకు లేని చోటే, దేవుడు నాకు అగుపడని చోటే షియోల్ పాతాళ గర్భంలో నేను ఉన్నాను. యోనా తాను మరణించానని భావించాడు, అయిపోయాను. బహుశా 3 రోజులు ఎట్లా ఉంటాడు? మరణించి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు సాదృశ్యంగా చూపిస్తాడు. లేక బహుశా అక్షరార్థంగా ఏదో ఒక క్షణములో మరణించే ఉంటాడండి. ఎవరు? యోనా. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానమునకు ఆ పోలిక మరింత బలంగా ఏర్పడుతుంది. యేసు ప్రభు కూడా షియోల్ అంటే పాతాళ కూపంలోనికి వెళ్ళి 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచుట మనం చూస్తున్నాం. యోనా ప్రార్థన ఆలకించటానికి దేవుడు పాతాళ గర్భములో, వినండి, పాతాళములో దేవుడు ఉన్నాడా ఉంటాడు, కానీ పాతాళములో ఏమి చెయ్యరు అంటే ప్రార్థన చెయ్యరు. పాతాళములో ఉన్నవారు అనిత్యం దేవుని అంటండి దూషిస్తారంట, నిందిస్తారంట, భయంకరంగా బూతులాడతారంటండి. నిజమే. చెరసాలలో ఉన్న వారిని చూడండి, వారు ఎంతసేపుడికి జడ్జీల మీద, మిగతా వారి మీద ఇరుసుకు పడతాడే తప్ప తప్పు అయిపోయిందండి, తప్పు తెలుసుకున్నామని అంటారా అంటారు. కాబట్టి ఆ వేదనలో వారు మదనపడి ఎదుటి వారిని దూషించడమే శాతబుద్ధి తప్ప మరి వారు విడుదల పొందుటకు, కరుణ కోరుటకు వారు ఆశించరు. ముగించుకుందాం. 1 యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చూచి మనం ముగించుకుందామండి. దేవుని కుమారుని నామమందు
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయనను బట్టి, ప్రభువుని బట్టి మనకి ఉన్న ధైర్యం, అభయం ఏంటి అంటే దేవుని చిత్తానుసారముగా ఆయనకు ఇష్టమైన, ఆయన ఉద్దేశములో ఉన్న, ఆయనకు ఆమోదయోగ్యమైన ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునున్నది. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏదైనా అడిగినా అడుగు, ఆయన నీకు ఇస్తారు. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఆయన అనుకూలమైంది అడిగిన ఎడలా, అనుగ్రహించునని మనము ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. కాబట్టి ఇలాగున మరి పాతాళగాధములో యోనా ప్రార్థన చేస్తాడు. వచ్చే వారం మరి ఈ నెలకి ఈ పాట ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, మిగతా వాక్యం చదివేసుకొని ధ్యానం చేసుకొని 10వ వచనంతో మనం వచ్చి ఆదివారం 31వ తారీఖు కాబట్టి దేవుని చిత్తం బట్టి పరిపూర్తి చేసుకుందాం. కాబట్టి యోనా తన తెప్పరలో మొరపెట్టాడు. తెప్పరలో దేవుని తట్టు తిరిగాడు. దేవుని ద్వారా గొప్ప విడుదల పొందాడు. బాధాకాలం, బోధాకాలం, బాధలందు బోధ చేయు నాదుడు నీ నాదుడు అన్నారు. కాబట్టి దైవజనులు మనం బాధలో దేవుని మార్గము కొరకు, దేవుడు సిద్ధపరిచిన మార్గము కొరకు, దేవుడు సిద్ధపరిచిన ఈవుల కొరకు మనం ఎదురు చూస్తూ దేవుని పట్ల విశ్వాసము గల వారమై ఉండి ఆయన వైపు మనం తీరు చూస్తూ మన బాధలలో బోధ పొంది విడుదల పొంది సదా ఆయనను కీర్తించు ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. దయగల ప్రభా, కృపగల తండ్రి, మా వంటి అనేక భక్తులు వాక్యములో ఎలాగూ అగాధములో, పాతాళములో, వేదనలో, శ్రమలలో, శోధనలలో, ఇక్కట్లలో, ఇబ్బందులలో మనవి చేసి మనవి ద్వారా విడుదల పొందాడు మేము ధ్యానించాం. కాబట్టి అలాగనే మేము కూడా స్వామి మా బాధలో, కష్టములో, ఇబ్బందులో, వేదనలో మీ వైపు చూస్తూ ఆదరణ, నెమ్మది, ఓదార్పు పొందగల భాగ్యని బిడ్డలుగా మా దైత్యమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.